మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాల కారణంగా కోదాడలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనపడుతుంది. చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కోదాడ పట్టణంలోని షిరిడి సాయి నగర్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏ మాత్రం చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా కాలనీ జలదిగ్బంధంలో చిక్కుంటున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇంకా పెద్ద ఎత్తున కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మైనార్టీ స్కూల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ఇంకా 2 రోజుల పాటు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగా సెలవులు ప్రకటించి పిల్లలందరినీ కూడా తమ స్వస్థలాలకు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు కాలనీలో 4 అడుగుల మేర నీరు వచ్చి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇదే పరిస్థితి. దీంతో ఇబ్బందులు కూడా వీళ్ళకు తప్పని పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇది కేవలం దీనంతటికి కారణం నాలాలను కబ్జా చేయడమే, కబ్జా రాయిలుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంది పరిస్థితి, ఎంతకాలంగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇదే తరహా ఇబ్బందులు అయితే వీళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి చాలా ఇల్లు దాదాపు 4 నుంచి 5 కాలనీలు కోదాడ పట్టణంలో పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికున్నారు. ఎప్పుడు వచ్చినా ఇది మీ పరిస్థితి ఏంది? చాలా ఎంత లోతట్టు ప్రాంతం అండి ఇది. చాలా ఎప్పుడు జలదిగ్బంధం అవుతుంది. 5 ఫీట్ల నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు వానలు వచ్చినా కూడా మొత్తం వీళ్ళ కాలువలు చిన్నగా వేసేసారు. మొత్తం అంతా ఆక్రమించుకుని అంత చిన్న ప్లాట్లు కరెక్ట్ లేక చేస్తున్నారండి. అంతా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి? వర్షాలు వర్షం వస్తే ఇంకా మొత్తం అన్ని లోతట్టు ప్రాంతం మునిగిపోతున్నాయి. అంతా ఇది చేస్తున్నారు. చాలా రాత్రి 9-10 గంటల వరకు ఉన్నారు, వెయిట్ చేశారు. అందరూ వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, చేశారు, జేసీబీలు తీసుకొచ్చారు, చేశారండి. అంతా ఈ వర్షం వల్ల పాపం నిన్న మున్సిపాలిటీ సిబ్బంది మనకి నిన్న మొన్న మంచి సహకరించడం వల్ల కొంతవరకు మాకు మేలే జరిగింది. 50% ఎబో మేలు జరిగింది. ఇంకా కొంచెం మంది ఈరోజు తీస్తూ ఉంటున్నారు. మాకు కొంతవరకు ధైర్యం అయితే వచ్చేసింది. ఇక దానికి మనం ఏం చేయలేం. దానికి మనకు ధైర్యంగా ఉంటూ కొంచెం మళ్ళీ సిబ్బంది ఇక్కడ కాలనీ వాసులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ప్రజెంట్గా అయితే మాత్రం కొంచెం ఇంకా వర్తం ఉంది. కొద్దిగా గోన్లో వేయాల్సింది. గోన్లో అవతల పక్క కూడా బాగా చేయాలి. అది చేస్తే ఇంక కొంత నయమయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్గా మాత్రం అలవాలపురం నుంచి అది కాలువ గండి కొట్టడం వల్ల కొంతవరకు వరద ఉద్ధృత ఈ కాలనీకి తగ్గింది. ఇంకా దాన్ని కూడా సరి చేసేసినట్టే కొంత మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇంకా చాలామంది కాలనీ వాసులు కూడా చూడొచ్చు, వాటర్లోనే వాళ్ళు తమ నడుచుకుంటూ నిత్యావసర వస్తువులకు కానీ ఇంకా ఇతర వస్తువులకు కానీ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటిది ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏంది మీ కాలనీకి పరిస్థితి? మా పరిస్థితి అండి, సరైన ఇక్కడ పొజిషన్ లేక, సరే అన్ని వచ్చే వరదకి ఇక్కడ సెక్యూరిటీ లేక చూపించలేక, అందులోనేమో ఇక్కడ ఇల్లు కట్టడమే రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షాలు వస్తున్నా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలిసి కూడా మేము ఎందుకు చేసినామంటే ఇక్కడ సేఫ్టీగా ఉంటుందని ఏదో రేటు తక్కువ అని ఇక్కడ కొనడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు మొన్న వర్షంలో చాలా బీభత్సంగా అయింది. ఇప్పటికంటే ఇంకప్పుడు ఎక్కువ ఇల్లు కూడా చాలా వరకు ఆ మట్టం దాకా వచ్చినాయి. మేము అక్కడి నుంచి మా ఇల్లు అదే, ఆ ఇల్లు మాది ఖాళీ చేయాల్సి పోవాల్సి వచ్చిన పరిస్థితి. రాత్రి కూడా రేపు మ్యారేజ్ ఉంది మాకు, మేము రాత్రి వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ హెచ్చరికలు చేశారు, ఎమ్మటే ఖాళీ చేసి మేము మా మామగారు ఉంటే అక్కడికి వెళ్ళినాం. ఇది కండిషను. అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మరి ఫస్ట్లోనే పర్మిషన్ ఇచ్చారు దానికి గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ పరిస్థితి చాలా మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఉన్నది ఎక్కువగా. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సరైన జోక్యం చేసుకొని ఏదో ఒక మంచి మార్గం చూపిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అట్లా గత 2 సంవత్సరాలుగా మీ పరిస్థితి చూస్తున్నాను. ఇది 3వ సంవత్సరం, 3వసారి వరుసగా రావడం. అంటే కేవలం ఇదంతా కూడా మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ యొక్క ముంపుకి గురి కావటం జరుగుతూ ఉన్నది. అంటే వారిని అడిగితే ఏమంటారంటే వారు ఐడి వాళ్ళు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఈ 2 డిపార్ట్మెంట్లు కనుక సమన్వయంతో ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి కాలువ ఎమ్మటి ఉన్నటువంటి 2 పక్కల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగా తీసేయాలి. అదేవిధంగా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వహించినట్టయితే ముందస్తుగా ఈ యొక్క ముంపు ఉండేది కాదని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఇప్పటికైనా సరే ఏది ఏమైనా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ వారు ఈసారి కొద్దిగా అలర్ట్ అయ్యా ఉన్నారు. దీన్ని ఇప్పటితోటి మర్చిపోకుండా ఇది తగ్గిన తర్వాత వెంటనే మళ్ళీ ఒకసారి ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థని ఈ కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ యొక్క నీళ్ళన్నీ కూడా కాలువలోకి పోయేటట్టుగా డైరెక్ట్గా పోయేటట్టుగా
ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇది ముఖ్యంగా అయితే మున్సిపల్ ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపమే తమకు ముంపునకు గురి చేస్తుంది తమ కాలనీని. గత 3 సంవత్సరాలుగా కూడా మాకు ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏపాటి భారీ వర్షం వచ్చినా కూడా కాలనీలోకి నీరు రావడం తీవ్రంగా ఇబ్బందులు చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు రెండు సమన్వయంగా పనిచేసి డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. అదేవిధంగా నాలాలను కబ్జాకు గురి కాకుండా కబ్జా చేసిన నాలాలను మొహమాటం లేకుండా వాటిని కట్టడాలను కూల్చివేసి డ్రైనేజీ నీరు వర్షం నీరు వచ్చినట్లుగా కిందికి వెళ్ళేలా చేయాలని కూడా చెబుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కోదాడలోని దాదాపు 4 నుండి 5 కాలనీలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక రోజు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది.